ప్రభు పేరిట మీ అందరికి ప్రైజ్ లాడండి. బాగున్నారండి అందరూ? మీ అందరూ బాగోవాలని, మీ సమస్యలన్నిటికీ దేవుడు పరిష్కరించాలని, మీ అవసరాలన్నీ కూడా తీరాలని ప్రార్థనలు రోజు మా ప్రార్థనలో జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఈరోజు దేవుని వాక్యం కీర్తనలో 121 అధ్యాయం 1-2 వచనాలు. కొండల తట్టు నాకు కనులెత్తుచున్నాను, సహాయం ఎక్కడి నుండి వచ్చును? యెహోవా వల్లనే నాకు సహాయం కలుగును. ఆయన భూమి ఆకాశములను సృజించిన దేవుడు. దావీదు అంటున్నాడు, నాకు సహాయం ఎక్కడి నుండి వస్తుంది? కొండల తట్టు చూస్తున్నా, నాకు సహాయం ఎక్కడి నుండి రాదు, యెహోవా వల్లనే నాకు సహాయం అన్నాడు. అదేవిధంగా మనకు కూడా అంతే, ఎటు చూసినా కూడా సహాయం కలగదు, దేవుని వైపు చూడాలి. ఆయన ఎవరు? భూమి ఆకాశంలో సృజించిన దేవుడు. కాబట్టి ఆయనకు అసాధ్యమైనది ఏదైనా కలదా? ఏదీ లేదు, సమస్తము సాధ్యం ఆయనకి. కాబట్టి మనం ఆయన వైపు చూడాలి. ఆయన వైపు చూసినప్పుడు మనకు సహాయం పొందుకుంటాం. గొప్ప కార్యాలు, ఆశ్చర్యకార్యాలు, అద్భుత కార్యాలు చేసే దేవుడు. ఆయన వైపు మనం చూసి అడిగినప్పుడు సహాయం పొందుకుంటాం. ఎన్నో మేళ్ళు, ఉపకారాలు. అది కూడా దేవుడు అంటే దేవుడు అలాగ వచ్చి ఇవ్వడు కదా, ఎవరో ఒకరి ద్వారాగా దేవుడు మనకి అందిస్తాడు. కాబట్టి మనం ఆయన్ని వేడుకోవాలి. ఆయన్ని ప్రార్థించినప్పుడు మనకు సహాయం కలుగుతుంది. నరులను నమ్ముట యెహోవాను ఆశ్రయించడం మేలు, రాజులను నమ్ముట కంటే యెహోవాను ఆశ్రయించడం మేలు ఉంది కదా. కాబట్టి మనం దేవుని ఆశ్రయించాలి, మనుషులు ఎవరిని కూడా ఆశ్రయించకూడదు. దేవునికే మహిమ కలుగును గాక. దేవుని కృప మీ అందరికీ తోడై ఉండును గాక. ఆమేన్.